దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 27 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 361వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన జకరియా గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన జకరియా గ్రంథము 4వ అధ్యాయము. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే: శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా, అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను: జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడగగా, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలం పోయేవారై ఉన్నారనెను. జకరియా గ్రంథము 5వ అధ్యాయము. నేను మరలా తేరి చూడగా, ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేం కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను, 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడతారు, 2వ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చున్నదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా, ఇదేమిటి అని నేను అడిగితిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచాను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరారు. శంకుపుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, షీనారు దేశముందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. జకరియా గ్రంథం 6వ అధ్యాయం. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను.
ఆ పర్వతములు ఎత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను. నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవున్నది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటం చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును, టోబియాకును, యెదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకుందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఇలాగు జరుగును. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాలు. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశం నుండుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపిపెట్టుడి. అది, నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖం చూడనని తన మనస్సులో అనుకొనెను. గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరము నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన
దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనొచ్చు దాని గురించి దుఃఖపడుతురు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్లను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనను సబురు చేయు ప్రతి వాడవారును సముద్రము మీద పనిచేసి జీవనం చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి, ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందులో అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక గడియలో పాడైపోయిని అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఎలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయారు. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దం ఎక్కడనడూ నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూ వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్.